తిరుపతి జిల్లాలో ఉన్న నాయ బ్రాహ్మణులందరికీ కూడా ఈరోజు ఒక ముఖ్య విషయం తెలియపరుస్తున్నాం. ఈరోజు తిరుపతి నుంచి నగర సంఘం స్పందించి ఈ జిల్లా కలెక్టర్ వారి దృష్టికి నాయ బ్రాహ్మణ సమస్య అయిన కార్పొరేట్ సమస్యలపైన వినత పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందిస్తూ ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఇష్యూ, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నేను పంపిస్తానని చెప్పడం జరిగింది. ఇది నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా చెప్తున్నాం, ఇది గవర్నమెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేయాలి, లేకపోతే పేటెంట్ హక్కు కానీ కల్పించగలిగితే ఖచ్చితంగా ఇది నాయ బ్రాహ్మణులే కొనసాగిస్తారు ఈ కుల వృత్తిని. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పురుగులాగా విస్తరించబోతుంది రాబోయే రోజుల్లో. మనం ఇప్పటి నుంచే దీని రాష్ట్ర ప్రభుత్వానికి మీ జిల్లాల నుంచి మీ పట్టణాల నుంచి ఈ నాయ బ్రాహ్మణ కుల సోదరులందరూ కూడా పెద్ద సంఘ నాయకులకు అందరూ చెప్తున్నాం, ఇక్కడ ఎక్కడ రాజకీయ లబ్ధి చేయకూడదు. ఎందుకంటే కమ్యూనిటీలో ఎవరో ముందుకెళ్తుంటే ఆ రాజకీయ లబ్ధి చేరుతుందో గవర్నమెంట్ని ఎవరైతే నిలదీయగలుగుతారో నాయకుడిగా నాయ బ్రాహ్మణులకి న్యాయం చేసిన వాడు అవుతాడు. ఇక్కడ ఎక్కడ రాజకీయ లబ్ధి ఉండదు. రేపు దీని మీద నేను సైకిల్ యాత్ర చేయబోతున్నాను, గవర్నమెంట్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. పవన్ కళ్యాణ్ దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మీరందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. 7వ తేదీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటన నిమిత్తం మీరు ఇక్కడ అందరూ నాయ బ్రాహ్మణులందరికీ పేరు పేరున చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరందరూ ఒక వినతి పత్రాన్ని ఎయిర్పోర్ట్ దగ్గర కానీ లేదు పలమనేరు హైవేలో ఖచ్చితంగా హైవే మీద వెళ్తుంది. నాయ బ్రాహ్మణులు ఏ ఒక్కరైనా సరే 10 మంది ఫ్లెక్ కార్డులు మీరు ప్రదర్శన చేయగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది. ఇది నాయ బ్రాహ్మణులు అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. తిరుపతి ముఖ్యంగా చెబుతున్నాను, మీరందరూ కూడా ఒక సమిష్టి కృషితో ఇక్కడ ఎక్కడ తారతమ్యాలు లేకుండా వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా సమస్యని మన గవర్నమెంట్ తీసుకెళ్ళాలి. నాయ బ్రాహ్మణ సంఘం తరపున తిరుపతి నగర నాయ బ్రాహ్మణ సంఘం తరపున నేను చెప్తున్నాను, మీరు 100 మందిని సమీకరిస్తారు. ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు 850 షాపులు ఉందని, షాపుకు ఒక్కరిని తీసుకురండి, మీరు నిజంగా సక్సెస్ అవుతారు. ఈ 850 మందిని రోడ్డు మీద నిలబెట్టండి, ఖచ్చితంగా సమస్య దృష్టికి వెళ్తుంది. నేను ఒక్కడే వెళ్తున్నాను కాబట్టి నేను అందుబాటులో లేని తర్వాత ఈ నగర సంఘం దీని కార్యక్రమం చేపట్టండి, విజయవంతం చేయండి. నాయ బ్రాహ్మణ ఐక్యత, నాయ బ్రాహ్మణ ఐక్యత, నాయ బ్రాహ్మణ ఐక్యత. కార్పొరేట్ సంస్థలు